రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. పగడాల ప్రవీణ్ మరి ఒక పాస్టర్గా ఉండి అత్యంత దారుణంగా మృతి చెందిన అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనాన్ని వ్యక్తం చేస్తున్న అంశం. అయితే ఆయన యొక్క మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంతాపం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే కొందరు తమ యొక్క అభిప్రాయాలను వినిపించేందుకు మన ఆంధ్ర ప్రభ న్యూస్కి రావడం జరిగింది. సో వారి యొక్క మనోభావాలను మనం కూడా ఒకసారి ప్రేక్షకులకు వినిపించే ప్రయత్నం చేద్దాం. ముందుగా వారిని వెల్కమ్ చెప్దాం. మురళీకృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం. పాస్టర్ ప్రవీణ్ గారి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అంత కన్నీటి సంద్రంగా మారిన పరిస్థితి చూస్తున్నాం. అయితే అందరూ కూడా ఏడ్చిన కన్నే ఉంది, దానికి సంబంధించిన చర్చించిన నాలుకే ఉంది, అందరి మదిలో ఆయనే ఉన్నారు. మరి ఆయన యొక్క మృతి పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటి అంటారు? ప్రస్తుతం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది ఒక సంచలనంగా మారిందండి. కొంతమంది అభిప్రాయ ప్రకారం ఇది అంతర్జాతీయ స్థాయిలో కూడా డిస్కషన్ అవుతున్నది. నా కేఏ పాల్ వంటి కొందరు ప్రముఖులు చెప్పారు, ఇది అమెరికా అధ్యక్షుడి దాకా వెళ్ళింది మ్యాటర్ అని చెప్తున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ ప్రవీణ్ పగడాల అనేటువంటి ఆయన రాజమండ్రి ప్రాంతంలో ఒక చోట డెడ్ బాడీ దొరికింది అయింది. ఆయన రోడ్డు పక్కన పడిపోయి ఉన్నాడు, ఆయన మీద ఒక 2 వీలర్ పడేసింది. తర్వాత కనుక వీళ్ళందరూ వెళ్ళి చూస్తే అది బలాని వ్యక్తి అని తెలిసింది. ఇది తెలిసిన వెంటనే ఏంటంటే మొదట ఇది ఒక జస్ట్ రోడ్ యాక్సిడెంట్ అనేటువంటి విధంగా కూడా పోలీసులు అనుకున్నారు. తర్వాత వాళ్ళ మనుషులు వచ్చి మొత్తం కూడా అక్కడ వెరిఫై అంతా చేసినప్పుడు అక్కడ యాక్సిడెంట్గా ఉండాల్సినటువంటి లక్షణాలు ఏం కనిపించట్లేదు. ఎందుకంటే ఒక బైక్ మీద వచ్చే యాక్సిడెంట్ అయితే అక్కడ ఒక విధానం వేరే ఉంటుంది. అతను చనిపోతే ఆ బండికి ఎటువంటి ఒక గీతలు కూడా పడలా, అది చాలా కొత్త బండిలాగా నీట్గా ఉంది. ఆయన ఒంటి మీద కూడా యాక్సిడెంట్ అయితే తగిలే దెబ్బలు అయితే ఏమీ లేవు. శరీరం మీద కొన్ని చోట్ల పర్టికులర్ గాయాలు, ఒంటి మీద బూటు దెబ్బలు, ఇంకొన్ని ప్రాంతాలలో రక్తం మనకు ఇట్లా పర్టికులర్గా ఉన్నాయి. అంటే ఎవరితో కర్ర పెట్టి కొట్టినట్టుగా కూడా క్లియర్గా ఉంది అక్కడ. ఆ విధంగా అతని మీద దాడి చేశారు. దాడి చేస్తే అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతని మీద ఈ బండి వేసేసి ఇట్లాగా రోడ్ యాక్సిడెంట్గా చూపించేందుకు ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆయన గారి గురించి కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మృతి పట్ల. మరి మీ యొక్క అభిప్రాయం, అనుమానం ఏంటంటారు? ఇది జరిగిన వెంటనే ఈ వార్త చాలా దావాలంగా మొత్తం వ్యాపించిపోయిందండి రెండు రాష్ట్రాల్లో. చాలామంది క్రైస్తవ నాయకులు అని చెప్పబడేవాళ్ళు, కార్యకర్తలు అని చెప్పేవాళ్ళు అక్కడ కొందరు లక్షల మంది గమ్ముకూడారు. వాళ్ళందరూ కూడా ఆలోచించేది ఒకటే, ఇది యాక్సిడెంట్ కాదని వాళ్ళకి అర్థమైపోయింది, మర్డరు. కానీ ఎవరు మర్డర్ చేశారు అనేటువంటి ఆలోచనలో కూర్చున్నారు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి ఈయన ఎదుర్కొంటున్నాడు అనమాట. పోస్ట్ మార్టంకి వెళ్ళింది, పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే ఇంకా క్లియర్గా తెలుస్తుంది. అక్కడ ఏంటంటే సీసీటీవీ కెమెరా ఫుటేజ్ అంతా కూడా మాయమైపోయింది. కేవలం కొంచెం దూరం బైక్ మీద వెళ్ళేది మాత్రమే ఉంది తప్ప, మరి అంత పెద్ద ఊరు నుంచి వచ్చినప్పుడు ఆయన అట్టించి వచ్చాడా ఇట్టించి వచ్చాడా అనేది అసలు ఏమి లేదు అక్కడ. మొత్తం ఓన్లీ జస్ట్ కొంచెం 2 వీలర్ మీద వెళ్ళినట్టుగా ఉంది. ఒక రెడ్ కార్ ఆయన ఫాలో అయిందని అంటున్నారు, కొన్ని 2 బైక్స్లు ఫాలో అయినట్టున్నారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. అక్కడ సంఘటన స్థలంలో ఒక కర్ర, రక్తం అంటిన కర్ర కూడా ఉందంటూ కూడా పేపర్లో వచ్చింది. అవును, కర్ర రక్తం ఉంది, కొన్ని చోట్ల అంటుకుంది, ఇలా ఉన్నాయి క్లియర్గా. సో ఇక్కడ ఈయన గురించి గమనించినప్పుడు అందరూ కూడా ఇంక విశ్లేషణ చేశారు, ఏంటి అసలు ఈయన ఎవరు ఏంటి అనే ఉద్దేశంతో. హిందూ సంఘాల తరపున నేను మాట్లాడుతున్నానండి. ఈయన గురించి కూడా మొత్తం విశ్లేషణ కూడా తీస్తే ఈ ప్రవీణ్ పగడాల అనేటువంటి ఆయన యొక్క ప్రొఫైలే ఒక సెపరేట్ ప్రొఫైల్ ఉంది, స్పెషల్ ప్రొఫైల్. వీరి యొక్క తండ్రి ముస్లిము, ప్రవీణ్ పగడాల గారి యొక్క తండ్రి ముస్లిము, తల్లేమో క్రిస్టియన్. ఈ విధంగా ఉన్నటువంటి వీళ్ళు 2 సంతానం ఉన్నారు. ప్రవీణ్ పగడాల ఆయనకు ఒక బ్రదర్ ఉన్నారు. ఈ విధంగా ఉండటం వల్ల ఆయన యొక్క తండ్రి వీళ్ళని సరిగా చూడకపోవటం, వాళ్ళ అమ్మగారిని వదిలేయటం అలా జరిగింది. ఆ విధమైనటువంటి అతనికి వారి తండ్రి మీద విపరీతమైన పగ ఉంది, కోపం. ఇది ఆయన చిన్నప్పటి నుంచి కనిపిస్తుంది ఆయన స్వభావంలో. దీనివల్ల ఏంటంటే ఆయన ఎంతో దుందుడిగా స్వభావంగా ఉండి చిన్నప్పుడు కూడా అందరినీ కొట్టడం ఇలా ఉండేవాడు, రఫ్గా చాలా బీభత్సంగా ఉండేవాడు. ఒకసారి అతని సోదరుడిని ఎవరో కొడితే ఇతను వెళ్ళి వాళ్ళని చితకబాదేసేసి చచ్చిపోయాడని అనుకొని వాళ్ళని తీసి అక్కడ పడేశాడండి. అంతటి దుందుడు స్వభావం ఉంది అతనికి. ఎందుకంటే అతనికి తండ్రి ప్రేమ దొరకలేదు, తల్లేమో ఇక ఆమె ఏం చేయలేక ఊరుకుంది, ఆడ మనిషి. సో అతనికి ఏంటంటే క్రమక్రమం కూడా అతని స్వభావం చూసి ఇతను ఇక్కడ ఉంటే ప్రమాదం అని చెప్పేసి ఒక హాస్టల్కి పంపించేశారు, సాంఘిక సంక్షేమ హాస్టల్. అక్కడ ఇమ్మలేకపోయాడు. ఈ విధంగా అతను తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఒక ప్రత్యేకమైనటువంటి స్వభావం గల వ్యక్తిగా కూడా తయారైపోయాడు. అతనికి ఏంటంటే తన తండ్రి ముస్లిము,
మమ్మల్ని మోసం చేశాడు, మా అమ్మని మోసం చేశాడు, చిల్డ్రన్ వీళ్ళు మోసపోయాము అనేటువంటి కసి బాధ అతని మనసులో ఉంది. ఆ ప్రభావం కూడా అతను ముస్లిం మతం మీద పగబట్టేట్టు చేసింది. ఇదంతా కూడా అతనే సెల్ఫ్ బయోగ్రఫీలో చెప్పడం జరిగింది. ప్రముఖ ఇంటర్వ్యూలో కూడా అతను కూడా చెప్పాడు ఈ విషయం. ఓకే. క్రమంగా కూడా ఇతను పూర్తి స్థాయి క్రిస్టియన్గానే ఉండిపోయాడు. ఇతను ఏం చేశాడంటే అప్పుడు ఒకసారి కూర్చొని ప్రే చేస్తున్నాడంట. చేస్తున్నప్పుడు అతనికి ఇండోర్ అనేటువంటి ఒక మాట వినపడిందంట. అప్పుడు అతను అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఒక చోట ఎవరో ఒక చర్చి దగ్గరికి పోయి అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడ ఈ విధంగా అతను పూర్తి స్థాయికి ప్రచారకుడికి మారిపోయాడు. ఇతని యొక్క బోధనలన్నీ కూడా చూస్తుంటే విపరీతంగా హిందూ మతాన్ని ఎట్లా విమర్శిస్తాడో, శ్రీరాముని విమర్శిస్తాడు, శ్రీకృష్ణుని విమర్శిస్తాడు, రామాయణం భారతాన్ని చాలా దారుణంగా ఎంత విమర్శిస్తాడో అంతే దీటు స్థాయిలో ఖురాన్ విమర్శిస్తాడు. ఇది ఇతనుకున్న ప్రత్యేకత. చాలా దారుణంగా విమర్శించడం జరిగింది. అసలు ఖురాన్ ప్రకారము ఆడవాళ్ళని చితగ్గొట్టడానికి ఖురాన్లో ఉంది అని ప్రచారం చేసిన చాలా గొప్ప వ్యక్తి ఈయన. క్లియర్గా చెప్పాడు. ఏదో 4వ అధ్యాయం 34వ అదేదో చెప్పడం జరిగింది ఆయన గమనిస్తే. అందులో ఆడవాళ్ళని చితగ్గొట్టమని ఖురాన్లో చెప్పారు అని చెప్తున్నాడు. ఇంకా చెప్పాడు ఆడవాళ్ళని ఎందుకు మసీదు తీసుకురారని చెప్తే ఈయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. చాలా మహానుభావుడు. ఆడవాళ్ళంట మసీదుకి వచ్చి కనుక వస్తే అక్కడ వీళ్ళు మెయిన్ చేసేది నమాజులే కదా, నమాజులు చేస్తే అందరూ వంగోవాలి. ఇట్లా ఆడవాళ్ళు వంగినప్పుడు వాళ్ళ యొక్క స్తనాలు జారుతాయి కాబట్టి వాటిని చూస్తే టెంప్ట్ అయిపోతాము, మాకు లైంగిక కోరికలు కలుగుతాయి అని కొంతమంది చెప్పారట మహమ్మద్ ప్రవక్తకి. అప్పుడు మహమ్మద్ ప్రవక్త అన్నారంట, ఓహో ఆడవాళ్ళు వంగినప్పుడు చూస్తే లైంగిక కోరికలు కలుగుతాయి కాబట్టి ఆడవాళ్ళు రావద్దని చెప్పాడు అని ఈ ప్రవీణ్ గారు చెప్తున్నారు. ఈయనకి ఇంత తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయో మాకు తెలియదు. ఆ వీడియోలు మీరు చూసారా? ఖచ్చితంగా ఉంది, ఆ వీడియోలు ఉన్నాయి. ఇవన్నీ నేను చెప్పే ప్రతిదీ కూడా యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి. మరి ఈయనకి ఇంత తెలివితేటలు ఎలా వచ్చినాయో మరి అర్థం కాదు. ఇంత విధమైనటువంటి ఈ యొక్క విమర్శ అనేది అతను చేశాడు. అంటే ఇప్పుడు అవి తెలివితేటలు అనుకోవాలా, అవగాహన అనుకోవాలా? అవగాహన రాహిత్యం, అతనికి ఉండేటువంటి ద్వేషం. ఈయన ఏమంటారంటే అసలు ఖురాన్ అనేది బైబిల్ నుంచి కాపీ కొట్టారు. ఖురాన్లో కూడా యేసుక్రీస్తు గురించి ఉంది. ఆయన ఇట్లా విపరీతంగా చెప్తూ ఉంటాడు. ఈయన ఒక విపరీతమైనటువంటి మానసిక ధోరణి కలిగినటువంటి వ్యక్తి. ఇంకొన్ని ఛానల్స్, రక్షణ ఛానల్ ఇట్లో మాట్లాడుతూ ఉంటాడు. ఒక విచిత్రమైనటువంటి డిబేట్లు కూడా ఈయన చేస్తూ ఉంటాడు. ఇక హిందూ దేవతలను అయితే ఇంకా భయంకరంగా మాట్లాడుతుంటాడు. ఇతని యొక్క విమర్శలకి చూసే ఇంకా రాధా మనోదాస్ ఇట్లా కొంతమంది కూడా ఈయనకి రియాక్ట్ అవ్వడం జరిగింది. రియాక్ట్ అయ్యి ఈయనతో కూడా ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. ఎవరెన్ని చెప్పినప్పటికి కూడా ఇతను అదే ధోరణిలో ఉండి ఇక చాలా భయంకరంగా విమర్శించడం. అసలు మేము హిందూ సంఘాల తరపున మేము ఇప్పుడు చెప్తున్నాం, జాగ్రత్తగా గమనించినట్లయితే వాళ్ళందరి డౌట్ ఒకటే, హిందూ సంఘాల వాళ్ళే ఇతను చంపేసి ఉంటారని వాళ్ళ డౌట్. అసలు అట్లా ఎందుకు డౌట్ వస్తుంది? ఒక వ్యక్తి వేరే వాళ్ళకి శత్రువాడు అంటే ఎందుకు అవుతాడు? అసలు ఈ పాస్టర్లకి ట్రైనింగ్ ఇస్తారు కొన్ని సంస్థలు, వాళ్ళు వీళ్ళకి ఏ ట్రైనింగ్ ఇస్తున్నాయో మాకు అర్థం కావట్లేదు. అసలు అక్కడ ఏం టీచ్ చేస్తున్నారు, వీళ్ళు ఇట్లా ఎందుకు మారుతున్నారో తెలియదు. కానీ మన దేశము లౌకిక దేశం. లౌకిక దేశం అంటే అన్ని మతాలకి సమానమైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇస్తుంది. ఎవరికి నచ్చిన మతం వాళ్ళు ఫాలో అవ్వచ్చు, ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళు పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ స్టేట్మెంట్కి మీరు కట్టుబడి ఉన్నారా? అంటే పరమత సహనానికి మీరు కట్టుబడి ఉన్నారా? ఖచ్చితంగా. మేము హిందూ మత సంఘాల తరపున మేము మాట్లాడుతున్నాము. ఖచ్చితంగా అదే ఉంది. రాజ్యాంగ ప్రకారము మత స్వేచ్ఛ ఉంది. ఎవరికి నచ్చినటువంటి మతాన్ని వాళ్ళు ఫాలో అవ్వచ్చు. ఇటువంటి సందర్భం ఉన్నప్పుడు మరి ఈ యొక్క కొంతమంది పాస్టర్లు అయితేనేమి విపరీతంగా హిందూ మత దేవులను తిట్టడం, వేరే మతం వాళ్ళు అసభ్యంగా మాట్లాడటం, ఇట్లా ఎందుకు చేస్తున్నాడు అనేటువంటి అర్థం కాని విషయం. వీళ్ళకి పర్టికులర్గా ఇట్లా చేయమని ట్రైనింగ్ ఇస్తున్నారా అనేది అర్థం కాదు. చాలా చోట్ల గమనించింది ఏంటంటే, ఇదివరకు నార్త్ ఇండియాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక పాస్టర్ ఇదే విధంగా శ్రీరాముని గురించి, శ్రీకృష్ణుని గురించి ఇక చెప్పకూడని అసభ్యకరమైన మాటలు మాట్లాడి అసలు మాట్లాడటం వల్ల చివరికి ఏమైందంటే అతన్ని పెట్రోల్ పోసి కాల్చేశారు. ఆ స్టేజ్ ఎందుకు తెచ్చుకుంటున్నారు, అంత అసభ్యంగా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది తెలియట్లేదు. ఈ పాస్టర్ సంఘానికి కూడా బహిరంగంగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరేదో మీటింగ్ పెట్టుకున్నారంట, క్రైస్తవులకు రక్షణ లేదని. మీరు ఇటువంటివి మాట్లాడితే మీకు ఖచ్చితంగా శత్రువులు వస్తారు. మీ దేవుడు మీరు పూజ చేసుకోండి, ఏమైనా చేసుకోండి.
మీ ఇష్టం, అది మీకున్నటువంటి స్వేచ్ఛ. పరాయి దేవుడిని తిట్టండి అని శ్రీరాముని తిట్టండి, రామాయణాన్ని తిట్టి, భారతం తిట్టి మీకేం హక్కు ఉంది అసలు? రాజ్యాంగంలో అలా ఉందా? అది కాదు కదా లౌకిక రాజ్యం అంటే. మరి పరాయి మతాన్ని విమర్శించే హక్కు మీకు ఎవరిచ్చారు? దూషించడం, విమర్శించడం కూడా కాదు అది, దూషించడం, అత్యంత అసభ్యకరంగా మాట్లాడటం, ఈ హక్కు మీకు ఎవరిచ్చారు? ఖచ్చితంగా కూడా మీకు శత్రువులు ఎదురవుతారు వాళ్ళు. పర్టికులర్ ఇక ఈయన ప్రత్యేకత ఏంటంటే ఈయన ఇక ముస్లిం మతాన్ని కూడా భయంకరంగా విమర్శించడం, ఖురాన్ విమర్శించడం. ఇట్లా విమర్శిస్తే చాలామంది శత్రువులు ఈయనకు తయారైపోయారు. పర్టికులర్గా షఫీ అనేటువంటి ఒక వ్యక్తి ఈయనకి వార్నింగ్ కూడా ఇప్పించడం జరిగింది. ఆ వీడియోలు కూడా యూట్యూబ్లో ఉన్నాయి. అంటే బ్రదర్ షఫీ ఇంకా కొంతమంది, ఓకే, వీళ్ళందరూ కూడా ఈయన మీద ఖచ్చితంగా వాళ్ళు ఆపోజిట్ అవుతారు. వాళ్ళు అసలు ఊరుకోరు కదా ముస్లిమ్స్. వాళ్ళందరూ ఖచ్చితంగా ఇతనికి వార్నింగ్ కూడా ఇచ్చాడు. అంటే బ్రదర్ షఫీ గారు ఏమన్నారు ఈయన గురించి? వాడేం చెప్పారంటే, నువ్వు ఈ విధంగా ఎలా మాట్లాడతావు, ఖురాన్లో మహిళల గురించి అసభ్యంగా ఎలా మాట్లాడతావు, ఆడవాళ్ళని కొట్టండి అని ఖురాన్ చెప్తున్నదని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు ఆయన. ఆ వాక్యం కూడా అందులో ఉంది, బలాని నెంబరు, బలాని అధ్యాయం. మహిళలు బెడ్రూమ్లో రాకపోతే వాళ్ళని ఎట్లా చితగొట్టాలి, ఇవన్నీ ఖురాన్లో ఉన్నాయట. ఈ ప్రవీణ్ అనేటువంటి ఆయన ఉపదేశాలు ఇవి ఈయన చేసేది చర్చల్లో. ఈ విధంగా చేయడం ద్వారా ఆయన ముస్లింల యొక్క ఆగ్రహానికి గురైపోయాడు అతను. ఇక వాళ్ళందరూ కూడా ఈయనకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఒక స్టేజ్లో అయితే నువ్వు కనుక క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పకపోతే నీ సంగతి చూస్తావు అని కూడా వీడియోలు కూడా బహిరంగంగా ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా ఒక నెల రోజుల క్రితం అయితే ఈయన క్లియర్గా చెప్పాడు ఈయన మీద ఫత్వా జారీ అయింది అని. ఫత్వా అనేది ఏంటంటే ఖచ్చితంగా కూడా ముస్లింలకే చేస్తారు. ఫత్వా అనే పదం వాళ్ళే వాడతారు, ముస్లింలే చేస్తారు. అది వాళ్ళ మత పెద్దలు ఎవరైనా మీద నిర్ణయం తీసుకునే ముందు ఒక ఫత్వా జారీ చేస్తారు. అది ఒక ఫైనల్ జడ్జిమెంట్ వంటిది. ఇంకా దాన్ని అమలు చేసి తీరుతారు వాళ్ళు. ఈయన్ని చంపేయమని ఫత్వా వచ్చేసింది. త్వరలో ఈయన చచ్చిపోతున్నాడని ఆయన చెప్పడం జరిగింది. మరి ఇంత చెప్పినప్పుడు ఈయన పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? ఈయన దానికి ఏంటంటే క్షమాపణ కూడా చెప్పాడు. క్షమాపణ చెప్తున్నా నేను ముస్లిం సోదరులకి అని చెప్పేసి కొంచెం ఎగతాళిగా, కొంచెం ఎక్కిరిస్తున్నట్టుగా ఈయన అది కూడా వీడియో పెట్టాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే మరి ఖచ్చితంగా చంపే ఉంటారు. ఇది ఖచ్చితంగా కూడా ముస్లిం మతస్థుల పనే అనేటువంటిది 100% కూడా ఉంది. ఆయన ఫేస్బుక్లో కూడా క్లియర్గా ఉంది. ఆ వాక్యం రాసున్నది ఆయన. ఇక నన్ను చంపేస్తాను, సారీ చెప్తున్నాను, నా మీద జిహాద్ ప్రకటించకండి అని ఆయన రాసినటువంటి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. అంటే మురళీకృష్ణ గారు, ఒకవేళ సహజ మరణంగా అనుకోలేమంటారా దాన్ని? ఇది ఖచ్చితంగా సహజ మరణం కాదండి. ఇది సహజ మరణం అయితే ఉండేటువంటి విధానం అక్కడ లేదు. అంటే సహజ అండ్ మీన్స్ గబుకునే యాక్సిడెంట్ అయ్యి అట్లా. అదేనండి, యాక్సిడెంట్ అయితే కొన్ని రకాలైనటువంటి విధానం కనబడతాయి. ఇప్పుడు ఇతను ఎవరిని గుద్దాడు, లేకపోతే వేరే వాళ్ళు చీన గుద్దారా, లేదంటే వాళ్ళు చెప్తున్నట్టుగా అతను కింద పడిపోయి అతని మీద బండి పడిందా, పడితే కొన్ని చోట్ల దెబ్బలు తగలాలి కదా, అవేమి లేవు ఆయన మీద. ఆయన తలంతా శుభ్రంగా హెల్మెట్ పెట్టేసి ఉంది. కొన్ని చోట్ల ఏంటంటే గాయాలు ఉన్నాయి, పర్టికులర్ గాయాలు. అక్కడ యాక్సిడెంట్ జరిగితే అయ్యే గాయాలు కాదు అవి. ఓకే, ఒంటి మీద ఇక చెప్పుల యొక్క కాలుతో బూడితో తొక్కినట్టుగా ఆ ముద్రలు ఉన్నాయి. ఇవన్నీ స్పష్టంగా ఉన్నాయి. అది యాక్సిడెంట్ కాదు. వాళ్ళు ఏంటంటే తెలివితేటలుగా ఆంధ్ర వాళ్ళు ఈ తలనొప్పి అంతా మనకెందుకులే అని చెప్పేసి ఈయన తోసేశారు. ఇంకా ఈయన మీద ఎంతో వెటకారాలుగా ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఇట్లాగే కుక్కచావు చేస్తారు అని హమారా ప్రసాద్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అది వీళ్ళకి ఇంకా కోపం తెప్పించింది. ఈయనకి ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిన చనిపోయాడని తెలిసారో అక్కడ ఈ షఫీ గారు ప్రత్యక్షం అయిపోయారు. అసలు ఆయనకేం పని అక్కడ? అసలు షఫీ గారికి ఈయనకి మధ్య సంబంధం ఏంటి? ఆయన ప్రత్యక్షం అయిపోయి ఇంకా నెక్స్ట్ అజయ్ బాబా టార్గెట్ అని కూడా చెప్తున్నారు కొంతమంది. అజయ్ బాబా అంటే ఎవరండి? ఆయన కూడా ఒక పాస్టర్. వీళ్ళందరూ కూడా ఏంటంటే హిందూ మతం గురించి తప్పుగా మాట్లాడటం, హిందూ మతం గురించి అసభ్యంగా బిహేవ్ చేయటం, ఇవన్నీ చేస్తూ కూడా చాలా ప్రసిద్ధులు అవుతున్నాం అని అనుకుంటున్నారు వాళ్ళు. అంటే ఒకవేళ మీరు చెప్తున్నట్లుగా, మీరు చెప్పిన మాట ప్రకారం హిందువుల మీద ఒకవేళ చేస్తుంటే మరి బ్రదర్ షఫీ గారు ఎందుకని అక్కడ కమెంట్ చేయాల్సి వచ్చిందంటారు దీని మీద? ఈయన ముస్లింల మీద కూడా అన్నాడు కదా. ఓకే, ప్రవీణ్ అనేటువంటి ఆయన హిందువుల్ని టార్గెట్ చేశాడు, ముస్లిమ్స్ కూడా టార్గెట్ చేశాడు. ఇప్పుడు ఆయన చనిపోయాడు, ఇప్పుడు ఈయన క్రిస్టియన్ ప్రకారం చేస్తారా, వాళ్ళ తండ్రి ముస్లిం కదా, ఆయనే చెప్పాడు ఆయన చిన్నప్పుడు మసీదులకు వెళ్ళేవాడిని. మరి ఇప్పుడు ఈయన ఏ దాని ప్రకారం ఖండన చేస్తారని తెలియదు, కానీ అఫీషియల్గా ఆయన మత ప్రచారుడు కాబట్టి వాళ్ళ దాని ప్రకారం చేయొచ్చు. అయినప్పటికీ కూడా ఇక్కడ చెప్పదలుచుకునేది ఏంటంటే వేరే మతాన్ని దూషించండి అని వీళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇస్తున్నారా? ఇది మేము అంతర్జాతీయ స్థాయిలో వీళ్ళు మాట్లాడుతున్నారు, భారతదేశంలో క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి,
మేము చాలా అమాయకులం, వీళ్ళ మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి అనేది వీళ్ళు చెప్పట్లా. దీనివల్ల భారతదేశానికి ఎంతో చెడ్డ పేరు వస్తున్నది. మొన్న చాలామంది ఇప్పుడు యాక్సిడెంట్ అయితే చాలామంది హిందూ నాయకులందరూ భయపడ్డారు ఎవరి మీదకి వస్తుందో అని. ఎందుకంటే దే ఆర్ ఆల్ రెడీ టు ఫైట్ అండ్ టు డిస్ట్రాయ్ షాప్స్ అండ్ ఎవ్రీథింగ్. అది భయపడుతున్నారు అందరూ, ఎవరి మీదకి వస్తుందో, ఇదంతా ఎటువంటి వినాశానికి వెళ్తుందని. ఇదే విధంగా చూడండి, ఇప్పుడు నార్త్ ఇండియాలో ఔరంగజేబు సమాధి తీసేయాలంటే ముస్లింలు వెళ్ళిపోయి వాళ్ళ షాపులన్నీ పడగొట్టారు. హిందువుల మురళీకృష్ణ గారు, ఇప్పుడు హిందూ ముస్లిం అనేవాళ్ళు భయ భయ అనుకుంటున్నాం, అట్లా మిగతా సోదరులు కూడా భయ భయ అనుకుంటున్నాం. కానీ ఇటువంటి సునిశ్చితమైన అంశాలు కదా, సున్నితమైన అంశాలు కదా, సహనంగా ఉండాలి కదా. సో ఈ కమెంట్ మీద మీ యొక్క కమెంట్ ఏంటంటారు? హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని హిందువులు అంటారండి, ముస్లింలు ఎవరు అనరు. మనం అనుకోవటమే, హిందువులు అనుకుంటూ ఉంటారు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పండగ ఉన్నప్పుడు చక్కగా ఈ స్వీట్లు అవన్నీ తీసుకొచ్చి ఇస్తారు హిందువులకి. మనం నైబర్స్ ఉన్నప్పుడు కొన్ని చోట చూస్తుంటాం, వీళ్ళు తింటారు. అదే మనం ఏమైనా ప్రసాదం ఇస్తే వాళ్ళు తింటారా? ఏ ముస్లిం కూడా తినరు. అది కేవలం వీళ్ళు అనుకుంటారు అంతే, హిందువులే హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనుకుంటారు. హిందూ ముస్లిం బాయ్ బాయ్ ఎప్పటికీ కాదు. మరి మనం ప్రసాదం పెడితే వాళ్ళు తినాలి కదా, వాళ్ళు ఎందుకు తినరు? అంటే ఆ ఒకటే క్రైటీరియాగా తీసుకోవడం అనేక అంశాలు. ఇప్పుడు వీళ్ళు ఏదైనా ఊరేగింపు వెళ్తుంది, నమాజ్ జరుగుతున్నప్పుడు ఆపేసేయాలి. ఇప్పటికీ ఉంది అది, ఇప్పటికి కూడా అమలు జరుగుతున్నది చాలా చోట్ల. ఇదంతా ఏంటంటే, కాకపోతే ఈ లౌకిక దేశం ఒక చోట కలిసి ఉన్నాం కాబట్టి ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉండటం తప్ప, ఇది ఖచ్చితంగా కూడా నేవుగప్పి నిప్పులాగా ఉంది ఇది ఎప్పటికీ కూడా. ఇంకా మత సిద్ధాంతాల మీద అంత స్థాయి వ్యక్తులు అయితే ఇక్కడ ఎవరు లేరు. ఎందుకంటే కలియుగం కాబట్టి ఆ స్థాయి ఎక్కడ లేరు. ఏమైనా ఘర్షణలు జరిగినా ఏదో ఆస్తుల కోసమో స్థలాల కోసం జరగడం తప్ప నిజంగా మతం మీద యుద్ధం చేసేంత ప్రాతిపదిక అయితే ఎక్కడా లేదు. అది వాస్తవము. ఇక్కడ అంతర్జాతీయ సంస్థలకు కూడా మేము ఖచ్చితంగా విజ్ఞప్తి చేస్తున్నాం, ఎక్కడా కూడా క్రైస్తవుల మీద భారతదేశంలో దాడి జరగట్లేదు. ఎవరి మీద జరుగుతుందంటే, ఎవరైతే ఇతరులతో తప్పుగా ప్రవర్తిస్తారో, ఇతరుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారో వాళ్ళ మీద సహజంగానే జరుగుతాయి. అది మిమ్మల్ని తిడితే మీరు ఊరుకుంటారా? మీ పట్ల అసభ్యంగా మాట్లాడితేనే ఊరుకోరు. అటువంటిప్పుడు దేవుణ్ణి తిడితే ఎలా ఊరుకుంటారు? ఇదే సౌదీ అరేబియా వంటి దేశాలు అయితే అఫీషియల్గా ఎవరైనా మహమ్మద్ ప్రవక్తను తిట్టినా, ఇంకెవరైనా తిట్టినా సరే మరణశిక్ష విధిస్తారు అక్కడ. పాకిస్తాన్లో కూడా బహిరంగ మరణశిక్ష ఉంది. అక్కడ ఎవరైనా వాళ్ళ అల్లాని తిట్టమనండి, ఇమీడియట్గా మరణశిక్ష విధిస్తారు. మరి ఇండియాలో ఆ సిస్టమ్ ఎందుకు లేదు? ఇండియాలో దేవుళ్ళని దూషించడానికి వీళ్ళకి ఎవరు అధికారం ఇచ్చారు? వీళ్ళు ఎందుకు దూషిస్తున్నారు? ఇక్కడ వీళ్ళకి మరణశిక్ష పడదని దూషిస్తున్నారు. అందువల్ల వీళ్ళు ఇట్లా దేవుని దూషించిన వాళ్ళు ఎప్పుడైనా సరే ఇటువంటి కుక్క చావే చేస్తారు. మీరు చెప్తున్నట్లుగా ఏ మతంలో కూడా ఇది జరగనుందా? ఖచ్చితంగా దైవ దూషణ అనేటువంటిది చేస్తే ఖచ్చితంగా చివరికి ఇటువంటి విచిత్రమైనటువంటి దుర్మరణమే ప్రాప్తిస్తుంది. అది వాస్తవం. ఎందుకంటే చరిత్రలో చూస్తే చాలామంది ఉన్నారు ఈ పరంపరలో, ఎవరైతే దేవుళ్ళని దూషిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా కూడా చివరికి ఇటువంటి దుర్మరణమే వస్తుంది. ఇప్పుడు ఈయన సంగతి చూస్తే, ఈయనకి 2 కూతుర్లంట, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అవ్వట్లేదు అసలు ఈయన కేసులో. శుభ్రంగా పోస్ట్ మార్టం చేస్తే తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళు ఎటువంటి మాకేమొద్దండి, మేము వెళ్ళిపోతాం, మా పాటి మేము అమెరికా వెళ్ళిపోతాం అంటున్నారు వాళ్ళు. మరి వీళ్ళందరూ హిందూ మత సంఘాల మీద ఎందుకు విరుచుపడుతున్నారు? కొంతమంది ఈ షఫీ ఆయన వచ్చేసి హిందూ మతం గురించి ఎందుకు మాట్లాడతాడు? ఆయనకేం సంబంధం అసలు? ఎవరైనా హిందువులు ముస్లిం మతాన్ని ఎక్కడైనా తిడుతున్నారా? మేము ఎవరైనా తిట్టట్లేదే. ఈవెన్ అసదుద్దీన్ ఓవైసీ గారు అంటున్నారు రాముడు పుట్టాడని గ్యారంటీ ఏంది? మేము ఎప్పుడైనా మహమ్మద్ పుట్టాడని గ్యారంటీ ఏంది అని మేము అడగట్లేదు కదా. మహమ్మద్ ప్రవక్త చెల్లెల సమాధికి ఏమైంది మేము ఎప్పుడు అడగలేదు. మాకెందుకు? మేము హిందూ మతంలో పుట్టినా మా దేవుళ్ళని మేము పూజ చేసుకుంటున్నాం, ముస్లిం సోదరుల్ని గౌరవిస్తాం, భారతీయ ముస్లిమ్స్ని. అది కూడా మేమేమి వాళ్ళ మహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడట్లేదు. మహమ్మద్ ప్రవక్త కూతురి సమాధి ఏమైందో మేము మాట్లాడట్లేదు, మాకు అనవసరం అవన్నీ. మేమేమైనా సాక్ష్యం అడిగినామా? మహమ్మద్ ప్రవక్త పుట్టిన జన్మస్థలం ఎక్కడుంది, అసలు మహమ్మద్ ప్రవక్త నిజంగా పుట్టాడా అని మేమేం క్వశ్చన్లు వేయట్లేదు ఎక్కడ కూడా. ఎందుకంటే ఖురాన్ ఉంది, అదొక పవిత్ర గ్రంథంగానే మేము భావిస్తున్నాం. ఎందుకంటే సౌదీ అరేబియా ప్రాంతంలో అది పుట్టింది, ఆ ప్రాంతంలో, ఇండియాలో కాదు కదా. ముస్లిం మతం పుట్టింది ఆ ప్రాంతంలో పుట్టింది. అందులో కొన్ని మంచి విషయాలు ఉన్నాయి, నిజంగానే అవన్నీ ఫాలో అయితే చాలా మంచిది. నమాజ్ అనేది కూడా చాలా మంచిదని అంటారు, ఆరోగ్యపరంగా కూడా. వాళ్ళు చేసే ఉపవాసాలు ఇవన్నీ కూడా అన్ని మతాల్లో ఉన్నాయి. మతం అంటే మంచి చేసేది అని మేము నమ్ముతాం. కొంతమంది మతం అంటే మత్తు మందు అంటే అంటారు కదా, అది కరెక్ట్ కాదు. మతం అంటే మంచి చేసేది. హిందూ మతంలో ఉండే ఎన్నో విధానాలు ఫాలో అయితే చాలా మంచిది.
మంచిది కాబట్టి ఇప్పటికి కూడా అమలు జరుగుతున్నాయి, భవిష్యత్తులో కూడా జరుగుతాయి. ఈ సూర్యచంద్రులు ఉన్నంతకాలం హిందూ మతం ఉంటుంది, శాశ్వతమైనటువంటి మతం ఇది. అలాగే ముస్లిం మతంలో ఆ ప్రాంతాలను బట్టి అక్కడ ఉదయించింది అది. వాళ్ళ మతాల్లో కూడా మంచి విషయాలే ఉన్నాయి. మనం జాగ్రత్తగా గమనిస్తే అన్ని మతాల్లో కొన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి. ఈ ఉపవాసం అనేది అన్ని మతాల్లో ఉంది, హిందూ మతంలో ఉంది, క్రిస్టియన్ మతంలో ఉంది, ముస్లిం మతంలో ఉంది. ఈ విధంగా దైవ ప్రార్థన చేయటం అన్ని మతాల్లో ఉంది. నిజం చెప్పాలంటే హిందూ మతం నుంచి ఇవన్నీ వస్తాయి మేము చెప్తాం. ఎందుకంటే వేదాల్లో ఖచ్చితంగా ఉంది దేవుని 2 రకాల ఆరాధన చేయొచ్చు. ఆకారతత్వం, నిరాకారతత్వం ద్వారా భగవంతుని మనం పూజ చేయొచ్చు అని వేదాల్లో ఉంది. ఓకే. ఈ ఆకారతత్వం అంటే ఒక షేప్ అనేది తీసుకోవటం, నిరాకారతత్వం అంటే అసలు ఏం షేప్ లేకపోవటం. అది మన హిందూ మతంలోనే ఉంది, వేదాల్లో ఉంది అది. అదే విషయాన్ని ముస్లిమ్స్ ఫాలో అవుతారు. మనం ఆకార అండ్ నిరాకార తత్వం 2 అంటాం, వాళ్ళు కేవలం నిరాకార తత్వం అని ఒక భావంని వాళ్ళు ఫాలో అవుతారు. సో ఈ మిగతాదంతా కామనే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అక్కడ ప్రాంతీయ పరిస్థితులను బట్టి, అక్కడ శీతోష్ణ స్థితి పరిస్థితులను బట్టి వాళ్ళకి కొన్ని ఉండొచ్చు. అంతేగాని దాన్ని బట్టి క్రిస్టియన్ మతం కూడా అంతే, వాళ్ళు ఉపవాసాలు చేస్తారు. అన్ని మతాల వాళ్ళు ఉపవాసం చేస్తున్నాం, అన్ని మతాల వాళ్ళు మంచి చేయమని చెప్తారు, అన్ని మతాల వాళ్ళు అవసరానికి సహాయం చేయమని చెప్తాం. మరి ఇందులో ఒక మతం వాడు వేరే మతాన్ని దూషించాల్సిన అవసరం ఏంటి, తిట్టాల్సిన అవసరం ఏంటి, తప్పుగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఈ పాస్టల్ సంఘానికి ఒకటే మీరు ఆలోచించుకోండి, మీ తప్పేమైనా ఉందా, మీ క్రిస్టియన్ పాస్టర్లు ఏమైనా తప్పులు చేస్తున్నారా అని ఒక్కసారి అనాలిసిస్ చేసుకోండి. మీ మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయని ఒక్కసారి విశ్లేషణ చేసుకోండి. ఒక వ్యక్తి ఎవరు పట్టినా అసభ్యంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద ఎవరో రియాక్షన్ ఉంటుంది ఖచ్చితంగా. మీ తప్పేమైనా ఉందా అనాలిసిస్ చేసుకోండి. అంతేగాని భారతదేశంలో క్రిస్టియన్ల మీద దాడులు జరుగుతున్నాయి అని మటుకు ఎవ్వరు అనవద్దు. ఒత్తి పుణ్యాన ఎక్కడ దాడులు అసలు జరగట్లేదు, ఇది వాస్తవం. హిందువులు ఇంకా శాంతి కాముకులు, వీళ్ళు ఎప్పుడు ఎవరి మీద కూడా దాడి చేయరు. భారతదేశం విశాలమైన భారతదేశం. మన చావా సినిమాలో కూడా ఇది క్లియర్గా చెప్పాడు ఆయన. ఔరంగజేబు అంటాడు నువ్వు ముస్లిం మతంలో మారిపో, నీ రాజ్యం అంతా నీకు ఇస్తా అంటాడు. ఈయన అంటాడు శివాజీ మహారాజ్ ఒక కొడుకు శంభుజీ మహారాజ్, నువ్వు వచ్చి మాతో కలువు ఔరంగజేబుని అంటాడు, నువ్వేం మతం మారక్కలేదు, మా దగ్గర కలువు, సంతోషంగా అందరం కలిసి ఉందాం అంటాడు. అట్లా విశాలమైనటువంటి భావాలు కలిగిన వాళ్ళు హిందువులు. అందువల్ల ఇప్పుడు హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు కూడా మన భారతదేశంలో నివసిస్తున్నారు కదా. దీనికి కారణం అదే. ఓకే మురళీకృష్ణ గారు, అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక దెబ్బ తగిలినప్పుడు, ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ వ్యక్తిని వ్యక్తిగా ఎందుకు చూడలేకపోతున్నాం మనం? ఎవరిని? మన దృష్టి ఆ వ్యక్తిని వ్యక్తిగానే ఎందుకని చూడలేకపోతున్నాం? పలానా మతం, పలానా కులం అని ఎందుకని చూడాల్సి వస్తుంది అంటారు? ఖచ్చితంగానండి, ఒక్కొక్క మతంలో ఒక్కొక్క రకమైన విధానాలు ఉంటాయి. భారతదేశంలో ఉండేటువంటి ఇక్కడ శీతోష్ణ పరిస్థితులు, ఇక్కడ ఉండేటువంటి వాటిని బట్టి కూడా ఇక్కడ కొన్ని రకాల విధానాలు అమలు జరుగుతాయి. ముస్లిం మతం అనేటువంటిది భారతదేశంలో పుట్టింది కాదు. ఇది ముస్లిం మతం అనేటువంటిది ఒక ఎడారి ప్రాంతంలో పుట్టింది. అది ఆ యొక్క సౌదీ అరేబియా, మక్కా ఆ ప్రాంతంలో మొత్తం ఎడారి ఉంటుంది, నీళ్లు తక్కువ ఉంటాయి. అందువల్ల వాళ్ళు ఫాలో అయ్యే పద్ధతులు కొన్ని వేరే రకం ఉంటాయి. ఇప్పుడు ప్రవీణ్ గారే చనిపోయారు, ఆయన మతస్థునిగా మనం చూద్దామా, మనలాంటి వ్యక్తిగా చూద్దామా? ఈ మార్పు ఎందుకు వస్తుందంటారు? ఇక్కడ ఎలా చూస్తున్నారంటే వాళ్ళు చేసేటువంటి కర్మలను బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు మన దేశ చరిత్రను చూసుకుంటే నరకాసురుడు చచ్చిపోతే పండగ చేస్తున్నారు, రావణాసురుడు చచ్చిపోతే పండగ చేశారు. మన హిందూ పండగలందరూ అన్నీ కూడా ఒక దుర్మార్గుడు చచ్చిపోతే పండగ చేస్తున్నాం. దసరా పండగ అంటే ఏంది, ఒక రాక్షసుడిని చంపేస్తుంది దుర్గాదేవి. ఒక దుర్మార్గుడు అనేవాళ్ళు పోతే సంతోషంగా పండగ చేస్తున్నాం. అట్లాగే ఈ యొక్క అనేక విధానాలు భగవద్ దోషం చేసేటువంటి వాళ్ళు పోతే నరకాసుడు చచ్చిపోయాడని సంతోషపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రవీణ్ పగడాల చనిపోతే సంతోషపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. అమ్మయ్య ఈ పేడ వదిలిపోయింది అనుకున్నారు. ఎందుకంటే అతను అంత విధంగా అతను దూషించడం, చివరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా ఆయనకి లేదు. పరమత దోషం ఎందుకు చేస్తున్నాడు, భగవద్ దోషం ఎందుకు చేస్తున్నాడు, ఆయనకి ఏం అవసరం? నేను ఒకరిని పర్టికులర్గా కూడా అనట్లేదు, అసలు డైరెక్ట్గా వాళ్ళ సంఘం అంతా ఇప్పుడు ఇవాళ రేపు అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. వాళ్ళంటే ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేసుకుంటారంట. మీరు ఏం ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేసుకుంటారని మాకు అర్థం కావట్లేదు. అంటే ప్రభుత్వాలు ఉన్నాయి కదా, మరి ప్రభుత్వం ఉంది, వాళ్ళు ప్రభుత్వాన్ని నమ్మరట. మీరు ప్రొటెక్షన్ ఫోర్స్ అవసరం లేదండి, మీరు మీ బైబిల్ ప్రకారమే చక్కగా కూడా మీ యొక్క మత బోధనలు చేసుకుంటే మీ జోలికి అసలు ఎవడు రాడు. మీరు ఫాలో అవ్వాల్సింది ఫస్ట్ మీలో ఉన్న లోపాలేంటి, పరమత దూషణ, హిందూ మత దేవుళ్ళని తిట్టడం మానేయండి. ఫస్ట్
ముస్లిం మతాన్ని గురించి విమర్శించడం మానేయండి. అవి చేసినప్పుడు మీ మీద ఎందుకు దాడి చేస్తారు అసలు? మీరు చేసే పనుల వల్లే మీ మీద దాడులు జరుగుతున్నాయి. అది వదిలేసి మా మీద అన్యాయంగా చేస్తున్నారు, మేము చాలా అమాయకులం అండి, మాకేం తెలియదు. మీరు అమాయకులు ఎట్లా అవుతారండి మీరు? మేమేమైనా బహిరంగంగా మిమ్మల్ని తిడుతున్నామా? ఎక్కడో రాధా మనోహర్ లాస్ ఒక 2, 3, 4 ఉన్నారు అంతే. హమారా ప్రసాద్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రతి గుడిలో కూడా మేము ఎవరు చర్చిని తిట్టట్లా. యేసుప్రభుని ఎవరు తిట్టరు ఏ గుడిలో కూడా, మీకు తెలుసో తెలీదో. కానీ చర్చిలు అలా లేవు. ప్రతి చర్చిలో కూడా హిందూ దేవుళ్ళని తిడతారు. ఇది మీరు ట్రైనింగ్ ఇస్తున్నారా, లేకపోతే అందుకనే మీ యొక్క ఈ పాస్టర్లను తయారు చేసే సంఘానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కొన్ని ఎథికల్ వాల్యూస్ని కూడా పాస్టర్లకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వాళ్ళకి ఎథికల్ వాల్యూస్ గురించి చెప్పాలి. మీరు చక్కగా మీ గ్రంథం గురించి ప్రచారం చేసుకోండి, చక్కగా ఉండండి. రాముని తిట్టండి, కృష్ణుని తిట్టండి, అమ్మో అని తిట్టండి. ఇట్లా ఎందుకు చెప్తున్నారు? ఇట్లా తిట్టకూడదు, చేయకూడదు అనేటువంటిది కూడా మీరు కొన్ని ఎథికల్ వాల్యూస్, మోరల్ వాల్యూస్ని మీ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పుడే మీ మీద దాడులు ఆగుతాయి. అంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు, చట్టాలు అవి వాటి పని చేస్తుంటాయి, ప్రభుత్వాలు వాటి పని చేస్తున్నాయి, మత సంస్థలు వాటి పని చెప్తున్నాయి. పరమత సహనంగా కూడా ఉండండి అని చెప్పినా కూడా ఇటువంటివి జరుగుతున్నాయి అని ఒక కామెంట్ బయట వినిపిస్తోంది. ఏమంటారు మీరు దాన్ని? పరమసహనం వాళ్ళు పాటించట్లేదు, హిందువులు పాటిస్తున్నారు. హిందువులు పరమసహనం ఎప్పుడు పాటిస్తూనే ఉన్నారు, వాళ్ళు పాటించట్లేదు. వాళ్ళు ఏం చెప్తున్నాయి కదా, చాలా చర్చెస్లో హిందూ దేవుళ్ళని తిట్టడమే వాళ్ళ టార్గెట్. అలా ఎందుకు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారో ఏం తెలియట్లేదు. ఆ విధంగా చేయొద్దనే చెప్తున్నాం. ఇప్పుడు అలా చేస్తే ఖచ్చితంగా దాడులు జరుగుతాయి. జరగవని ఎందుకు అంటున్నారు? అంటే ఇప్పుడు ఒక యాక్షన్కి రియాక్షన్ జరుగుతుందని మీరు అంటున్నారు, ఇలా చేస్తే ఇలా జరిగింది లేకపోతే జరుగుతాయి అంటున్నారు. కానీ ప్రభుత్వాలు, పోలీస్ శాఖ, న్యాయశాఖ ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకున్నాం కదా, వాటి పని అవి చేయాలి కదా. వాటి పని వీళ్ళు క్యారీ చేయడం, వీళ్ళు నెత్తిరేసుకోవడం తప్పు కదా. చట్ట ప్రకారం నేరం. చట్ట ప్రకారం నేరైనప్పుడు మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్రభుత్వాలు ఏంటంటే వాటి ఓటు బ్యాంకు వాళ్ళు చూసుకుంటున్నారు. ఇంకా ఏంటంటే నిజం చెప్పాలంటే ఇప్పుడు క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వాళ్ళందరూ బతుకుతుంది హిందువుల మీద బతుకుతున్నారు. వాళ్ళు హిందువుల దేవాలయాల నుంచి వచ్చినటువంటి సొమ్ముతో చాలా ప్రభుత్వాలు కూడా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇప్పుడు చర్చిలకి కొంత ఫండ్ ఇస్తున్నారు. అంతా ఎక్కడి నుంచి ఫండ్ వస్తున్నారు? దేవాలయాల నుంచి వచ్చిందే. మీరు ఒక ఇది అనాలిసిస్ చేయాలి. దేవాలయాల నుంచి ప్రభుత్వానికి ఎంత ట్యాక్స్ పోతున్నది కలెక్షను, ఒక చర్చెస్ నుంచి ప్రభుత్వానికి ఎంత ట్యాక్స్ వెళ్తున్నది, ఒక మసీదుల నుంచి ఎంత ట్యాక్స్ వెళ్తుందో లెక్క కట్టండి. మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫారంలో ఇన్కమ్ ట్యాక్స్ పేరు ఇవన్నీ రాస్తారు కదా, అందులో రిలీజియన్ కూడా రాయండి. హిందూ మతస్థులు ఎంత ట్యాక్స్ కడుతున్నారు గవర్నమెంట్కి, ముస్లిం మతస్థులు ఎంత ట్యాక్స్ కడుతున్నారు గవర్నమెంట్కి, క్రిస్టియన్స్ ఎంత ట్యాక్స్ కడుతున్నారు గవర్నమెంట్కి అనే ఒక లిస్ట్ రాయండి. అప్పుడు మీకు తెలుస్తుంది ఏ మతస్థుల డబ్బు ప్రభుత్వానికి చేరుతున్నది ట్యాక్సుల రూపంలో, ఎవరి డబ్బులు ఎవరు తింటున్నారో తెలుస్తుంది. హిందువుల డబ్బులే తింటున్నారు. ఇప్పుడు ముస్లిమ్స్ బాధపడుతున్నారు, ఏంది వాళ్ళ వక్ఫ్ బోర్డు గురించి ఏదో చట్టం వస్తుందని. మేము బహిరంగ విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు వక్ఫ్ బోర్డు ద్వారా ఏం చేస్తున్నారు, ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు? పోనీ మీ ముస్లిమ్స్కే వక్ఫ్ బోర్డు ద్వారా ఏ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమం మీ వాళ్ళకి అమలు చేస్తున్నారో చెప్పండి. మీ ద్వారా ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి ప్రయోజనం చేకూరుతుందో చెప్పండి. బహిరంగంగా విజ్ఞప్తి చేస్తున్నాం, ఛాలెంజ్ చేస్తున్నాం, చర్చెస్ని ఛాలెంజ్ చేస్తున్నాం మేము. ఎందుకంటే దేవాలయాల నుంచి అమౌంట్ వెళ్తున్నది, దేవాదాయ శాఖ ఉన్నది, దేవాలయాల నుంచి వచ్చినటువంటి అమౌంట్ని గవర్నమెంట్ తీసుకుంటున్నది. తిరుపతి దేవస్థానం నుంచి కొన్ని కోట్ల రూపాయలు గవర్నమెంట్కి వెళ్తున్నాయి. మరి మీ చర్చిల నుంచి, మీ యొక్క మసీదు నుంచి వెళ్తున్నాయా? బహిరంగంగా అడుగుతున్నాం, మీరు చెప్పండి, సమాధానం చెప్పండి. ఇంత స్వేచ్ఛ మీకు ఇస్తున్నప్పుడు హిందువుల డబ్బుల్ని మీరు తింటున్నారు, హిందువుల డబ్బుల మీద ఆధారపడి బతుకుతున్నారు. ఈ క్రిస్టియన్ సంస్థలు, ముస్లిం సంస్థలు, ఇది వాస్తవం, ఇది భారతదేశంలో ఇది నిజం. అటువంటిప్పుడు వీళ్ళ సొమ్ము తిని మళ్ళీ వీళ్ళని తిట్టడం ఏంటి? ఇదేనా మత స్వేచ్ఛ అంటే? లేదంటే మీరు చెప్పండి, మేము చర్చెస్ ద్వారా ఇంత అమౌంట్ గవర్నమెంట్కి కడుతున్నాము, పోనీ మసీదుల ద్వారా ఇంత అమౌంట్ గవర్నమెంట్కి వెళ్తున్నా చెప్పండి. ఇమాంలకు జీతం ఇస్తున్నారు, అవి ఎక్కడి, ఎవరి డబ్బులు అవి? ట్యాక్స్ ద్వారా వచ్చిన డబ్బులు. అందుకే ఇన్కమ్ ట్యాక్స్ ఫారంలో రిలీజియన్ అనే పదం కూడా యాడ్ చేయాలి. అసలు ఏ మతం ద్వారా ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది, హిందూ మతస్థుల ద్వారా ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది, ముస్లిం మతస్థుల ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, క్రిస్టియన్ మతస్థుల ద్వారా ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది, ఇంకా అన్ని మతాలు, సిక్కు మతం ద్వారా ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తున్నది, ఇదంతా ఒక లెక్క తెలియాలి. అప్పుడు నిజం బయటపడుతుంది. ఓన్లీ జనాభా లెక్కలను చేసుకోవడం కాదు, మేము ఇంత శాతం ఉన్నాము, మాకు ఇంత రిజర్వేషన్ కావాలని. ఇన్కమ్ ట్యాక్స్లో కూడా మీ రిలీజియన్ యాడ్ చేయండి, అప్పుడు మీ యొక్క అన్నీ బయటపడతాయి. ఏ మతం ద్వారా, ఏ కులం ద్వారా ఎంత ఆదాయం వస్తున్నది ప్రభుత్వానికని. ఈ సామాజిక ఆదాయం అంటే అది,
అది కాకుండా సామాజిక న్యాయం అంటే ఏదో ఓటు బ్యాంక్ కోసం మాకు ఇది చేయండి మాకు ఇది చేయండి తీసుకోవటం కాదు. భారతదేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు. ప్రపంచంలో ముస్లింలు అత్యంత స్వేచ్ఛ అనుభవిస్తున్న దేశం ఏంటంటే భారతదేశం. ప్రపంచంలో ముస్లింలకి అత్యంత పవిత్రమైన రెండవ దేశం ఏంటంటే భారతదేశం. ఎలాగిది అంటే మక్కా మదీనా ఉన్నాయి కాబట్టి అదొక పవిత్ర దేశం, పవిత్ర ప్రదేశం ముస్లిమ్స్కి. ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ చేసుకుంటే ప్రపంచంలోనే అత్యధిక మసీదులు ఉన్న దేశం ఏదంటే భారతదేశం. భారతదేశంలో ఉన్న మసీదులు ఏ దేశంలో కూడా లేవు. కాబట్టి ముస్లింలకి పవిత్రమైన దేశం భారతదేశం. అసలు ఇటువంటి పవిత్రమైన భారతదేశంలో ఉంటూ మరి మీరు ఎంతో సహకరించాలి తోటి మతస్థులతో, ఎంతో స్నేహభావంతో మెలగాలి. అట్లా కాకుండా చట్టపరంగా ఎలా ఉండాలి? మీరు వెళ్తున్నారు, దాడి చేస్తున్నారు. మొన్న మహారాష్ట్రలో అన్నీ పగలగొట్టేశారు, కొన్ని పర్టికులర్ మతం వాళ్ళ షాపులు పగలగొట్టారు. ఉత్తరప్రదేశ్లో కూడా ఇదివరకు ఇలాగే చేశారు. యోగి సర్కార్ వచ్చింది, బుల్డోజర్లు తెచ్చింది, మొత్తం తీసేస్తున్నారు. ఇప్పుడు బుల్డోజర్లు తెచ్చి ఎందుకు తీసేస్తున్నారు? సరదాకి టైంపాస్ తీయట్లేదు కదా. మీరు చేసిన తప్పుకే మీకు అది శిక్ష ద్వారా వస్తున్నది. మీరు చేసిన పనికి అది రియాక్షన్. మీరు వెళ్ళి 4 ఇళ్ళం పగలగొట్టారు, అందుకే మీ ఇల్లు పగలగొట్టారు. ఒత్తిన మీ ఇల్లు ఎవరు పడగొట్టలేదు కదా. ఒత్తినే పడగొడితే మీరు అనొచ్చు మాకు వివక్షత కనబడుతుంది. భారతదేశంలో ఎంత స్వేచ్ఛ ఉంది, క్రిస్టియన్లకు ఎంత స్వేచ్ఛ ఉంది, ముస్లింలకు ఎంతో స్వేచ్ఛ ఉంది. మీరు వెళ్ళండి. ఒక సానియా మిర్జా ఇండియాలో పుట్టింది కాబట్టే ఆమె ప్రముఖ క్రీడాకారిణి అయ్యింది. సానియా మిర్జా సౌదీ అరేబియాలో పుట్టినట్టయితే బురకాయేసి ఇంట్లో కూర్చోబెట్టేవాళ్ళు. ఇలా బ్యాడ్మింటన్ ఆడుతూ తొడలు కనిపించే విధంగా, శరీరం కనిపించే విధంగా ముస్లిం దేశాల్లో ఆడవాళ్ళని ఎలా చేయరు. ఇది వాస్తవం. ఒక సానియా మిర్జా ఈరోజు అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణి అయిందంటే కారణం ఒక ముస్లిం మహిళ అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారిణి అయింది, ఒక గొప్ప పథకాలు తెచ్చిందంటే కారణం ఏంది? ఆమె భారతదేశంలో పుట్టడమే. ఆమె నిజంగా షీ హ్యాస్ టు సే హ్యాట్స్ ఆఫ్ టు ఇండియా. అదే సానియా మిర్జా ఒక ముస్లిం దేశంలో పుట్టినట్టయితే, సౌదీ అరేబియాలో, పాకిస్తాన్లో పుట్టినట్టయితే ఈ పాటి బొరకా వేసుకొని ఇంట్లో కూర్చొని చపాతీలు చేసుకుంటూ కూర్చునేది. ఇండియాలో పుట్టింది కాబట్టి ఆమె ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఉంది. ఒక సల్మాన్ ఖాన్, ఒక షారూఖ్ ఖాన్ అనే వాళ్ళు ఇండియాలో కాబట్టి వాళ్ళు హీరోగా నటిస్తున్నారు. అదే సౌదీ అరేబియాలో పుడితే అక్కడ సినిమా హాల్స్ ఉన్నాయి, అసలు వాళ్ళు ఎలా చేయరు. ఇండియాలో ఏమైనా చేయొచ్చు ముస్లిమ్స్, ఎంత స్వేచ్ఛ ఉంది. అదే వాళ్ళ సౌదీ అరేబియాలో చేస్తే ఉరిశిక్ష వేసేస్తారు. ఓకే, మురళీకృష్ణ గారు, అంటే ఇప్పుడు ఒక వ్యక్తి మాత్రమే ఒక వ్యక్తి చేసిన పని, తప్పు పని కానీ మంచి పని కానీ, ఆ మతానికి లేదా కులానికి కట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కట్టొచ్చు అంటారా? ఇది ఖచ్చితంగా వ్యక్తిగత విషయం కాదండి, అన్ని చోట్ల అలాగే జరుగుతుంది. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూసుకుంటే వీళ్ళందరికీ కూడా ఒక రకమైన ట్రైనింగ్ ఇవ్వబడుతున్నది. ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. ఎందుకంటే ఎంతసేపు కూడా అవతల మతాన్ని దూషించటం ఇది లౌకికవాదం కాదు. వీళ్ళకి అర్థమవుతుందో అర్థం కావట్లేదు తెలియట్లేదు. మీరు దయచేసి కూడా ఎవ్వరు కూడా భారతదేశంలో క్రిస్టియన్కి గౌరవం ఉందనే చెప్పాలి. ఎవరైతే శిక్షింపబడుతున్నారో వాళ్ళు చేసిన తప్పులకి, వాళ్ళు చేసే దోషులకు మాత్రమే వాళ్ళు శిక్షింపబడుతున్నారు. ఎందుకంటే అంత ఘోరంగా ఖురాన్ గురించి మాట్లాడతాడా? ముస్లిం మహిళల గురించి అంత అసభ్యంగా మాట్లాడతారా? తప్పు కదా అది. ముస్లిం మహిళలు కదా, ఏ మహిళల గురించి కూడా అలా మాట్లాడచ్చా? ఒక 100 మంది ముందు, 1,00,000 మంది ముందు మాట్లాడేటువంటి వీళ్ళంతా స్పీకర్స్ కదా. ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళ మనోభావాలు ఎంత దెబ్బతింటాయి? వాళ్ళలో 99 మంది మంచోళ్ళు ఉన్నా ఒక్కడైనా ఉంటారు కదా రెబల్ క్యాండిడేట్. అటువంటి వాళ్ళ ద్వారా ఇప్పుడు ఇతనికి ఈ విధమైనటువంటి సంఘటన జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు బయటపడుతుంది. ఆయన క్లియర్గా చెప్పాడు, తన మీద ఫత్వా జారీ అయింది, తను చనిపోదా క్లియర్గా ముస్లిమ్సే చేసింది. ఇప్పుడు ఆయన ఇన్కమింగ్ కాల్స్, అవుట్ గోయింగ్ కాల్స్ అంతా కూడా తీసి చెక్ చేస్తే ఖచ్చితంగా దొరికిపోతుంది అందులో. మేము చెప్పేది ఏంటంటే హిందూ మతానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. కేవలము ఏ దేవాలయంలో కూడా మేమెవరమీ కూడా వేరే మతస్థుల్ని దూషించము. దేవాలయాల్లో కేవలం మేము దేవుణ్ణి పూజ చేసుకుంటాం అంతే. హిందూ మతంలో ఉన్నటువంటి అన్ని గుళ్ళల్లో కూడా జరిగేది అదే తంతు. వాళ్ళ దేవుళ్ళకి వాళ్ళు పూజ చేసుకుంటారు, వాళ్ళ పూజ వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు తప్ప ఒక చర్చెస్లో జరిగినట్టుగా, ఒక మసీదుల్లో జరిగినట్టుగా పరమత దూషణ అనేది ఎవడు చెయ్యము. ఇది తెలుసుకోవాలి. క్రిస్టియన్స్ కూడా తెలుసుకోవాలి. వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి, ఇంకెప్పుడు కూడా వేరే మతాన్ని దూషించొద్దు అనేటువంటి చేయాలి. చేయకపోతే ఆటోమేటిక్గా వాళ్ళ మీద కూడా చట్టపరంగా కూడా చర్యలు తీసుకోబడతాయి. ఇలా మడ్డలు జరగడం అనేది చట్ట ప్రకారము ఎవరం కూడా, ఈ చట్ట ప్రకారం నేరమే, కానీ మేము ఎవరం కూడా సపోర్ట్ చేయట్లేదు. ఒక వ్యక్తి చనిపోవడం అనేటువంటిది బాధాకరమైన విషయమే.
కానీ ఒక వ్యక్తి చనిపోతే 100 మంది సంతోషిస్తున్నారంటే ఇతను ఎన్ని రకాలైనటువంటి పనులు చేసి సంతోషపడతారు. కానీ శిక్షించేందుకు ఉంది ఒక వ్యవస్థ ప్రత్యేకంగా. మరి ఆ వ్యవస్థను మనం గౌరవించినట్లు కాదు కదా ఇట్లా అయితే. ఆ వ్యవస్థ అమలు జరగట్లేదు కదా. మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా ఇప్పుడు ఇతను ఇంత బహిరంగంగా వీడియోలు తీసి ఒక హిందూ మతంలో రాముడిని కృష్ణుని తిట్టి ఖురాన్ని తిడుతూ ఉంటే మరి పోలీసులు అందరూ ఏం చేస్తున్నారు? అప్పుడు అప్పుడే యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా కూడా ఇతని మీద దాడి చేస్తున్నటువంటి వాళ్ళు అప్పుడే చట్టపరంగా వెళ్ళేసేసి అతని మీద కేసులు బుక్ చేయటమో ఏదో చేస్తే బాగుండేది. దురదృష్టవశాత్తు అలా జరగట్లేదు. మన దేశంలో ఓటు బ్యాంక్ రాజకీయాలు ఉండటం వల్ల ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం పర్టికులర్ వర్గం వాళ్ళ ఓట్లు కావాలి. అందువల్ల ఉద్దేశంతో వీళ్ళు ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. అంటే రెండు తెలుగు ప్రభుత్వాలు కూడా నిందితులను మేము శిక్షిస్తామా అని చెప్పారు కదా. చెప్పకుండా ఒకవేళ మౌనంగా ఉండుంటే మనం కమెంట్ చేయొచ్చు కదా. దీని మీద ఎవ్వరు నమ్మట్లేదు. వాస్తవం ఏంటంటే అక్కడ సీసీటీవీ ఫుటేజే లేదు అసలు. అక్కడ రెడ్ హ్యాండ్గా ఆయన కొంచెం దూరం వెళ్ళిన మాత్రమే ఉంది. ఆయన రాజమండ్రి వెళ్ళారు. ఆయన రాజమండ్రి అప్పుడప్పుడు వెళ్తుంటారంట. ఆయన రాజమండ్రికి వెళ్ళారా లేకపోతే అక్కడి నుంచి పెద్దాపురం వెళ్ళాడా తెలియదు కదా మనకేం తెలుసు, జనాలకు ఏం తెలుసు. ఆయన అప్పుడప్పుడు పెద్దాపురం వెళ్తాడేమో, ఎక్కడ ప్రచారం చేసుకుంటాడో ఎక్కడ మతబోధన చేస్తాడో తెలియదు కదా. ఆయన మతబోధన చేసుకుంటుంటాడు. ఆయన పిఏ చెప్పడం జరిగింది ఇంటర్వ్యూలో. ఆయన నెలకు 2 సార్లు రాజమండ్రి వెళ్తాడండి. ఆయన కోటీశ్వరుడు. ఇక ప్రవీణ్ పగడాల గురించి ఆశ్చర్యకరమైన ప్రొఫైల్ ఏంటంటే ఆయనకి 2 సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి సొంతగా. ఆయన కోటీశ్వరుడు. అంటే ఈ విషయాలు మీరు చూసినవా విన్నవా? ఖచ్చితంగా ఉన్నాయి. ఆయన రన్ చేస్తున్నాడు. 2 సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి ఆయనకి. అదే ప్రశ్న అండి, సూటి ప్రశ్న అంటే మీరు విన్నారా చూసారా? ఖచ్చితంగా విన్నాం. ఆయన ప్రొఫైల్లో ఉంది అది. ఆయన రన్ చేస్తున్నాడు. 2 సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి ఆయనకి. ఆయన ఎంబీఏ చదివినాడు. ఆయన క్యాట్ ఎగ్జామ్ ద్వారా ఎంబీఏ చదివినాడు. ఇంటర్నేషనల్ డిగ్రీ ఉంది ఆయనకి. ఇదంతా ఇండోర్లో ఆయన చదివినాడని ఆయనే చెప్పడం జరిగింది. ఆయన మాటల ద్వారానే సాఫ్ట్వేర్ కంపెనీలు రన్ చేసుకుంటున్నాడు. ఈయన కోటీశ్వరుడు. ఈయన ఏమీ మామూలు వ్యక్తి కాదు. కొన్ని హోములు రన్ చేస్తున్నాడు. ఇంత డబ్బు ఉన్నటువంటి వ్యక్తి ఒక బైక్ మీద వెళ్ళటం ఏంటి? అదే ఆయన ఇష్టం కదా అనేటువంటి డౌట్స్ కొంతమందికి వస్తున్నాయి. కారులో వెళ్ళాలి, పోనీ సెక్యూరిటీతో వెళ్ళాలి, ఒంటరిగా ఎందుకు వెళ్ళాడు? అది ఆయన ఇష్టం కదా. అది అవును, అదే అంటుంది. వ్యక్తిగత జీవితమే అదే అంటుంది. ఆయన రాజమండ్రి వెళ్ళాడు. అక్కడి నుంచి ఆయన పెద్దాపురం వెళ్తున్నాడా లేకపోతే ప్రచారం కోసము దైవ ప్రచారం కోసం పెద్దాపురం వెళ్తున్నాడా లేకపోతే కొవ్వూరు సైడ్ వెళ్తున్నా అన్నాడు. ఆయన ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో తెలియదు కదా. రైట్ అండి. ఇక ఇంకొక లైన్ చెప్పి దాన్ని ముగించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు గతంలో కూడా అయ్యప్ప స్వామి మీద చేసిన వ్యాఖ్యలకు బైరి నరేషన్కి ఏం జరిగింది, ఎలా వ్యవహరించారు ప్రజలు అన్నది కూడా చూసాం. సో ఆ ఘటన ఎలా తీసుకోవచ్చు అంటారు? దానికి దీనికి సింక్ ఏమైనా ఉంటుందంటారా? ఖచ్చితంగా అండి. వీళ్ళందరికీ ఏంటంటే సరైనటువంటి అవగాహన లేదు. ఈ బైరి నరేష్ గారు అయితేనేమి, వేరే వాళ్ళు అయితేనేమి, వీళ్ళు మెయిన్ ఏంటంటే వాళ్ళ దేవుని వాళ్ళు పూజ చేసుకోవాలి. వేరే దేవుని దూషించడం అనేటువంటి హక్కు కూడా వీళ్ళకి ఎవరికి కూడా లేదు. వాక్ స్వాతంత్రం అంటే వేరే వాళ్ళని తిట్టడం కాదు. వాక్ స్వాతంత్రం అంటే పరాయి వ్యక్తుల దేవుడి పట్ల అసభ్యంగా మాట్లాడటం అని కాదు. ఇప్పుడు బైరి నరేష్ గారైనా ఎవరైనా సరే పరాయి దేవుణ్ణి ఇప్పుడు జీసస్ క్రిస్ట్ ఎందుకు సిలవేశారు? ఆయన కూడా దైవదోషం చేశాడని ఆయన వేశారు. ఆయన నా సామ్రాజ్యం చేస్తాను. ఎప్పుడైనా మన ప్రపంచంలో ఎప్పుడైనా చూసుకుంటే దైవదోషణ అనేది చేస్తే ప్రాచీన కాలం నుంచి కూడా శిక్ష అనేది తప్పదు. ఈవెన్ ఇప్పుడు కూడా ముస్లిం దేశాల్లో చూడండి, బహిరంగంగా శిక్ష ఉంది వాళ్ళకి. దైవదోషణ ఎవరైనా చేసినా, మహమ్మద్ ప్రవక్త గురించి తప్పుగా ఎవరైనా మాట్లాడితే ఖచ్చితంగా మరణ శిక్ష విధిస్తారు. బహిరంగంగా అమలు చేస్తారు వాళ్ళు. ఇంకా మన దేశంలోనే లేదు. మన దేశంలో కూడా హిందూ మతంలోనే లేదు ఇది. దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. అదే హిందూ మతంలో కూడా ఒక ముస్లిం మతంలాగా వాళ్ళని ఎవరైనా అసభ్యంగా మారితే మరణశిక్ష విధిస్తామని చెప్పమనండి. అప్పుడు ఎవడైనా చేస్తాడేమో చూద్దాం. చట్టాలను కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. చట్టాల్లో ఉండేటువంటి లోపాలను కూడా వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు కూడా పరమత దూషణ అనేది చేస్తున్నారు. పరమత దూషణ ఎవరు చేసినా సరే, ఏ పాస్టర్ చేసినా సరే వాళ్ళకి ఇటువంటివే కలుగుతాయి. ఎందుకంటే భగవంతుడి ఆగ్రహం వాళ్ళ మీద కలుగుతుంది. ఇప్పుడు చాలామంది అంటున్నారు, మరి ఆయన వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు కదా, మరి ఈయన చచ్చిపోకుండా ఎందుకు ఆపలేదు? ఆపాల్సింది కదా. ఇంకొంతమంది అంటున్నారు వాళ్ళు ప్రేయర్లు చేస్తే చచ్చిపోయిన వాళ్ళు లేస్తారట. కేఏ పాల్ గారికి చెప్తున్నాం, మీరు వెంటనే ప్రే చేసేసేయండి, ఈ ప్రవీణ్ గారిని లేపండి, మళ్ళా జీవించేట్టుగా చేయండి అని కూడా బహిరంగంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ నమ్మకాలు మీవి, మీ నమ్మకాలు మేము ఏమనట్లేదు, జస్ట్ మీ నమ్మకాలు గౌరవిస్తున్నాం. మీరందరూ గొప్పగా ప్రే చేయండి, ప్రవీణ్ గారు లేచి నడిచేట్టుగా చేయండి. మీ మతం చాలా గొప్పది అని మేము భావిస్తున్నాం. పరమతాన్ని కూడా మేము గౌరవిస్తున్నాం. మా హిందూ మతం ఎంత గొప్పదో మీ మతం కూడా గొప్పదే.
అన్ని మతాలు కూడా గొప్పవే, కానీ మేమెప్పుడు మీ మతాన్ని దూషించట్లేదు, మీరు కూడా దూషించొద్దు. మేము చెప్పేది అదే. దానివల్ల ఇటువంటి పరిణామాలు కూడా వస్తాయి. మీరుండి మేము స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేసుకుంటాం, మీరు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేసుకున్నా ఏం చేసుకున్నా చట్టపరంగానే ఏమైనా కూడా వెళ్ళాలి. మీరు ఈ విధంగా దూషణలు చేస్తుంటే ఖచ్చితంగా ఎక్కడైనా సరే మీ మీద జరిగే అవకాశమే ఉంది. ఇటువంటి చేయకుండా ఉండండి, తప్పు చేయొద్దు, శిక్ష అనుభవించొద్దు అని బహిరంగంగా కూడా పాస్టర్ల సంఘానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది హిందూ మత సంఘముల తరపున. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి. మరి మొత్తంగా భారతదేశంలో మరి లౌకికవాదం అనేది ఒకటి ఉంది. మరి ప్రతి మతాన్ని కూడా వాళ్ళు అవలంబించకపోయినా దాన్ని కనీసం గౌరవించే ప్రయత్నం చేయాలి. అప్పుడే మరి లౌకిక భావం అనేది పరిడివిల్లే అవకాశం ఉంటుంది. సో ఫర్ మోర్ వీడియోస్ కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.